ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందామండి. చూడండి, పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. నేను చదువుతున్నా, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. కాబట్టి మీ మనస్సును నడుమును కట్టుకొని నిర్భరమైన బుద్ధి గలవారైతే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు గారు ఇక్కడ ఉన్న సంఘానికి ఒక పత్రికను రాశాడండి. ఆ పత్రికలో ప్రాముఖ్యమైన ఒక మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తున్నానండి. ఏమిటి ఆ మాట అంటే 13వ వచనములో, కాబట్టి మీ మనస్సును నడుమును కట్టుకొని, ఏంటంటండి, మనస్సు అను నడుముని కట్టుకొని. ప్రియ సహోదరులారా, పేతురు గారు మనస్సుని నడుముతో పోల్చి చెప్పాడండి. ఎందుకనంటే అది చాలా సులువుగా ప్రజలకు అర్థం కావాలని ఆయన అలాగా పోల్చి చెప్పటము జరిగినది. నిజమే ప్రియ సహోదరులారా, ఆలోచించండి. శరీరపరంగా ఏదన్నా వ్యాధి కలిగినప్పుడు, లేకుంటే దేహంలో ఏదైనా సడలినప్పుడు నడుము చాలా ప్రాముఖ్యమైందండి. నడుము నొప్పి గల వారిని కానీ, లేకుంటే నడుము సల్లుదిలిన వారిని కానీ చూసినట్లయితే డాక్టర్ గారి సలహా మేరకు కొన్ని పట్టి వేసుకోవటం వల్ల స్టాండర్డ్గా దృఢముగా నడవటానికి, దృఢముగా కూర్చోవటానికి ఉపయోగపడుతుందండి. కాబట్టి పేతురు గారు నీ మనస్సు అనే నడుముని కట్టుకోమని చెబుతున్నాడు. ఎందుకనంటే ప్రియ సహోదరులారా, మన ఆత్మీయ జీవితంలో మనస్సు చాలా ప్రాముఖ్యమైందండి. అనేకమైన ఆలోచనల ద్వారా, అనేకమైన కార్యక్రమాల ద్వారా మనిషిని నడిపించేది మనసేనండి. మనసు సరిగ్గా ఉంటే ప్రజలు ఆనందంగా ఉంటారు కదండి. మనస్సు బాగోలేదనుకో మనం ఆనందంగా ఉండగలుగుతామా? లేదు. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మీయ జీవితంలో నీ మనస్సును చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలండి. నీ మనసులో ఉన్న వాటినన్నిటినీ నీ నోటి ద్వారా బయటికి వస్తాయి. నువ్వేదైతే లోన ఆలోచిస్తావో, నీ మనసులో ఏదైతే ఉంటుందో దాన్ని నీ నోటి ద్వారా బయటికి చెప్పగలుగుతావు. అయితే దేవుడు పేతురు గారి ద్వారా ఆయన మంచి ప్రాముఖ్యమైన మాటలను మనకి అందింపజేశాడండి. ఆలోచించండి, మన హృదయాన్ని సారిపోకుండా నీవు నిలబెట్టుకోగలుగుతున్నావా? ప్రియ సహోదరుడా, ఎలాగున్నది నీ మనసు? కొంతకాలము భక్తి మీద, కొంతకాలము లోకం మీద, కొంతకాలము లోక ఆశలపైన అలాగా ఉంటుందా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, అలా జారిపోయే మనస్సు ఉంటే, అలాగా దిగజారిపోయిన వ్యక్తిగా నీవు ఉంటే, దేవుడు ఈ రాత్రికాల సమయమందు నీకు మంచి ఆదరణను అనుగ్రహిస్తున్నాడండి. అలాంటి మనస్సుని ఉంటే సరి చేసుకోనండి. ఏంటంటండి, బిగదీయండి, నడుమును కట్టుకోవాలి. దేనితో కట్టుకోగలుగుతాము? నడుమైతే ఏదో ఒక బెల్టో ఏదో గుడ్డతోనో కట్టుకోగలుగుతాం. మనసుకి ఏం కడతామండి? మనసుకి పరిశుద్ధ గ్రంథము నుంచి ఆయన అనుగ్రహించిన జీవాహారమైన వాక్యమును నీవు కట్టుకోవాలి. వాక్యముతో నీ మనస్సును కట్టుకుంటే ఎటువంటి పాపము నుండైనా, ఎటువంటి దోషముల నుండైనా ప్రియ సహోదరి సహోదరుడా కాపాడగలిగేది ఆయన వాక్యము మాత్రమేనండి. మనిషి ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధముగా పవిత్రముగా కొనసాగించగలిగేది ఏంటండి? ఆయన ఇచ్చిన వాక్యము ద్వారే మనము పరిశుద్ధముగా ఉండగలుగుతాము. ప్రియ సహోదరి సహోదరులారా, లోకములో అందరిని గురించి కాదుగండి, క్రైస్తవులను నేను ఉద్దేశించి మాట్లాడుచున్నాను. చాలా మంది
దేవుని కృప విషయమై, ఆయన ప్రేమ విషయమై తెలుసుకొని యేసు ప్రభు దగ్గరకు వచ్చి మారు మనసును పొంది ఆయన మార్గంలో నడుస్తూ చాలామంది చంచలమైన మనస్తత్వాన్ని కలిగి జీవిస్తున్నారండి. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు అలా ఉండటం దేవునికి ఇష్టము కాదు. నీవు అలా నడవటము దేవునికి ఇష్టము కాదు. నీవు పరిపూర్ణముగా ఆయన సన్నిధిలో నడవాలనేదే ఆయన ఇష్టము. ప్రియ సహోదరి సహోదరుడా, అలాగా ఉండగలుగుతున్నావా? చాలామంది ఉండరండి. చాలామంది అలా ఉండటానికి ఇష్టపడరు. చూడండి, భక్తిలోనే ఉంటూ దేవుని ఆశీర్వాదమును పొందిన తర్వాత జారిపోయిన వారు అనేక మంది ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథము నుంచే నేను మీకు ఒక రాజును చూపిస్తాను. చూడండి, చూద్దాము. 2వ దినవృత్తాంత గ్రంథము. ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము. 2వ దినవృత్తాంత గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాము. చూడండి, చదువుతున్నాను, వినండి జాగ్రత్తగా. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, ఉజ్జియా అనే రాజు పనులను చేయాలండి. కానీ ఈయన ఏ పనులు చేస్తున్నాడంటే ప్రియ సహోదరి సహోదరుడా, యాజకులు చేయవలసిన పనిని చేయటానికి పూనుకున్నాడండి. ఏంటంటండి, ఇతను ఫస్ట్ మాట మనం చూస్తే, అయితే అతడు స్థిరపడిన తరువాత తన మనస్సున గర్వించి చెడిపోయెను. ఏంటంటండి, మనస్సున గర్వించండి. మనస్సు చాలా ప్రాముఖ్యమైనదని మనం చెప్పుకున్నాం కదండి. ఎక్కడ గర్వించాడంట? మనస్సును గర్వించాడంట. ఏంది, నేను రాజును, నాకు ఇక ఎదురేమీ లేదు, నేను ఏది చెప్పినా గాని చలామణి అయిద్దనుకున్నాడు. కావచ్చు ప్రియ సహోదరుడా, నీకున్న పదవిని బట్టి, నీకున్న గొప్పతనాన్ని బట్టి, నీకున్న జాబును బట్టి, లేకుంటే నీవు ఇంట్లో చలాయిస్తున్న ఆధిపత్యాన్ని బట్టి నీకు మంచి గౌరవం ఉండొచ్చు. కానీ నీవు చేయవలసిన పనులను మాత్రమే చేయాలి. చాలామంది యేసు క్రీస్తుని ఎరిగిన విశ్వాసులే వారు చేయవలసిన పనులు చేయకుండా వేరే వారి పనులు కూడా కదిలిస్తూ ఉంటారండి. వేరే వాళ్ళు కూడా వీళ్ళే చేయాలని చూస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులా, చూడండి, అలాగ అయిన ఈ ఉజ్జియాకి ఏం జరిగిందండి? చూడండి ఏం జరిగిందో చూస్తే ఆ లాస్ట్ వచనంలో చూడండి, ఆయన గర్వించి యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. 23వ వచనంలో చూస్తే, ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించెను. అతడు కుష్ఠిరోగై రాజుల సంబంధమైన శ్మశాన భూములు అతన్ని పితరుల వద్ద అతన్ని పాతిపెట్టిరి. అతని కుమారుడైన యోతాను అతనికి బదులుగా రాజాయను. ఇతను ఇలా చేయటం వల్ల ఏం జరిగిందండి అని అంటే, యాజకులు వేయాల్సిన ధూపం ఇతను వేయటం వల్ల యెహోవా దృష్టికి ఆయన ద్రోహం చేసిన వాడయ్యి ఏం జరిగిందంటండి, కుష్ఠరోగం పుట్టిందంట. చిన్న మిస్టేకే. దేవుడంటే భయం లేకపోవటం వల్ల, దేవుని సన్నిధి అంటే భయం లేకపోవటం వల్ల ఏం జరిగిందండి, కుష్ఠరోగం జరిగింది. కుష్ఠరోగము వచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించండి. చాలా మందికి దేవుని సేవకులన్నా దేవుని పనన్నా భయము ఉండదండి. వారి మనస్సులో గర్వించులే ఉన్నారు. వారి మనస్సు నిండా గర్వము నిండి ఉంటది. సాతాను వారి హృదయంలో తిష్ట వేసుకొని కూర్చొని ఉండటం వల్ల వారు ఏమి పని చేస్తున్నారు, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారనేది అర్థము కాదండి. ఈ ఉజ్జియా రాజు కూడా అదే పని చేశాడు. యాజకులు చేయవలసిన ధూపము ఇతనే వేయటానికి వెళ్తాడండి. ఆ పని నీది కాదయా అని చెప్పినప్పటికీ వారిని ఎలాగా చూస్తాడంటండి, రౌద్రముతో చూస్తాడంట. ప్రియ సహోదరులారా, ఆ పారాగ్రాఫ్ అంతా చదవండి. తర్వాత
యాజకుల మీద కూడా కోపపడేవాడుగా ఉన్నాడు, ఏదైనా చేయగలిగిన వాడిగా ఉన్నారు. చాలా మందికి అధికారంలో ఉంటే గర్వము ఎమ్మటే వచ్చేసిద్దండి. ప్రియ సహోదరి సహోదరుడా, నాశనానికి ముందు గర్వము నడిచిద్ది. అందుకే పేతురు గారు చెబుతున్నాడు, నీ మనస్సును జాగ్రత్తగా కట్టుకో. ఎలాగా కట్టుకోవాలి? దేవుడు మనకిచ్చిన ఆయన మాటలతో నీ హృదయాన్ని స్థిరముగా కట్టుకోవాలి. అటు అవకతవకలు చేసుకోకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, త్వరపడి పని, దేవుని బిడ్డలు చేయవలసిన పని వీళ్ళే ముందుగానే చేసేసాడేనే. ప్రియ సహోదరుడా, అలాగ చేయటము తప్పండి. ఆలోచించాలి, తొందరపాటును వదిలిపెట్టాలి. ఇక మనస్సులో ఏదనుకుంటే అది ఎమ్మటే చేసేయటమే. ఇక ఆగరు దాని విషయమై ఆలోచించరు. ప్రియ సహోదరి సహోదరుడా, కొన్ని విషయాలలో నీ తొందరపాటు పనికొచ్చేదేమో, కానీ అన్ని విషయాల్లో తొందరపాటు పనికిరాదండి. ఆచితూచి మనము ఈ లోకంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా జీవించాలి. ఎందుకంటే మనము భయం కలిగి ఉండాలండి. ఈ లోకంలో ఉన్నప్పుడు మనము చాలా భయం కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకనంటే సాతానుడు అనేకమైన క్రియల ద్వారా మనల్ని చెడగొడుతున్నాడు. చూడండి, పేతురు రాసిన పత్రిక 17వ వచనం చూడండి, 1వ అధ్యాయం 17వ వచనం చూసుకుంటే చూడండి, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ఏంటంటండి, మనము పరదేశులము. మనం ఎప్పటికైనా మళ్ళీ మన దేశానికి మనము వెళ్ళిపోవలసిన వారమే. కాబట్టి ఇక్కడున్న ఈ కొంచెము కాలము ఎలా గడపాలంట? భయముతో గడపాలి. ఆ భయము లేకపోతే, దేవుని భయము నీ మనస్సులో లేకపోతే ఎమ్మటే నీవు గర్వాంధుడవు. గర్వానికో తొందరకో సాతాను దేనికో దానికి నిన్ను ముడివేస్తుందండి ప్రియ సహోదరి సహోదరుడా. కానీ ఆ ముడి విప్పుకునే సమయానికి నీ జీవితంలో ఏమీ మిగలదు, ఏమీ ఉండదు, అన్నీ అయిపోతాయి అప్పటికి. చూడండి, ఒకే ఒక పని, చిన్న పనే ఈ రాజు చేసింది. ఏం పని చేశాడండి అంటే, యాజకులు చేయవలసిన పని ఇతను చేయటం వల్ల ఇతనికి కుష్ఠరోగం అంటిందండి కదా. చిన్న జబ్బు అండి, ఏదో 4 టాబ్లెట్లు వేసుకోగానే వెళ్ళిపోద్దా? లేదు లేదు ప్రియ సహోదరి సహోదరుడా. దేవుని కష్టపెట్టే పనులు, దేవుని ప్రేమను ఎరిగిన తర్వాత, దేవుని వాక్యమును నీవు తెలుసుకున్నాక, దేవుని సన్నిధిలో నీవు ఎట్ట మసులు కావాలో నువ్వు తెలుసుకున్న తర్వాత దేవునికి విరోధముగా నీవు పాపము చేశావా, జాగ్రత్త. దేవుని కోపం నీ మీదకు వచ్చిందంటే ఇక ఏమీ మిగలదు. ఆయన దయాళుడు కాబట్టి ఆయన మనల్ని వదిలిపెట్టేస్తున్నాడండి. చాలా మంది మనస్సు జారిపోను నిలబెట్టను, మనస్సు జారిపోను నిలబెట్టను, అదే పనిగా ఉంటారండి ప్రియ సహోదరి సహోదరుడా. నిలబెట్టుకోరు, స్థిరమైన హృదయం ఇవ్వు ప్రభు అని అడగరు. దేవుని వాక్యం విన్నప్పుడేమో దేవుని పనులు చేయాలనే ఆశ, లోకంలో తిరిగేటప్పుడు లోకంలో పాపము చేయాలనే ఆశ. ఇటు రెండిటికి బానిసత్తులై ఉంటారండి ప్రియ సహోదరి సహోదరుడా. రెండిటికి నీవు లోబడి ఉండలేవు. దేవుని వాక్యము చెబుతుంది, ఎవడు ఇద్దరు యజమానులకి దాసుడై ఉండా నేరడు. ఎవరికైనా ఒక్కరికే నీవు దాసుడై ఉండగలవు. ప్రియా సహోదరి సహోదరుడు, ఆలోచించు, నువ్వెవరికి దాసుడుగా ఉంటావు? అపవాదైన సాతానుకు దాసుడుగా ఉండి ఈ లోకంలో ఉన్న పనులన్నిటినీ చేస్తావా? లేకుంటే యేసు ప్రభుకి దాసుడు అయ్యి ఆయన ప్రేమ స్వార్థను, ఆయన ఈ లోకంలో చూపించిన ప్రేమను వారికి నీవు అందిస్తావా? ఆలోచించండి. ఏది నీవు చేయగలిగితే చాయిస్ నీదేనండి. నీకే దేవుడు వదిలిపెట్టేశాడు, నీ ఇష్టము.
నీకు నచ్చింది చెయ్యి, కానీ ఒకానొక సమయము మన దేశం ఇది కాదు, పరలోక దేశము నువ్వు వెళ్ళినప్పుడు నీ క్రియలను బట్టి నీకు తీర్పు తీర్చబడుతుంది. నీ క్రియలను బట్టే నీకు బహుమతులు వస్తాయి. ఈ లోకంలో ఉండి మంచిగా జీవిస్తే మంచి బహుమతులే ఉంటాయి, ఈ లోకంలో చెడ్డగా జీవిస్తే ఆడ చెడ్డ బహుమతులే ఉంటాయండి. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ఆలోచించి చూస్తే మరొక వ్యక్తి, మనందరికీ తెలిసిన వ్యక్తిని నేను చూపిస్తాను. బహుమతిని ఆశించి కుష్ఠరోగాన్ని తెచ్చుకున్న మనిషి అండి. చూడండి 2వ రాజుల గ్రంథం తీయండి ప్రియ సహోదరులారా. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము. చూడండి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. చూడండి 20వ వచనము చూస్తే, చదువుతున్న జాగ్రత్తగా వినండి. అంతటా దైవజనుడైన ఎలీషా సేవకుడగు గేహజీ సిరియనుడైన ఈ నయమానును తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయెను గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనను తీసుకొందుననుకొని. చూడండి ప్రియ సహోదరులారా, ఈ గెహజీ దైవజనుడైన ఎలీషా కాడ సేవకుడగు గెహజీ అండి. సిరియా రాజు కుష్ఠరోగముతో వచ్చినప్పుడు ఆయన కొన్ని బహుమతులను తీసుకొచ్చాడు. ఇది మనందరికీ తెలిసిన వృత్తాంతమే. కానీ ఆ దాన్ని తీసుకొనుటకు, ఆ బహుమతులను తీసుకొనుటకు ఎవరికండి? ఎలీషాకే మాత్రము మనస్సు లేదు, కానీ అతని పరిచారకుడైన గెహజీకి మనసుకు పుట్టిందండి. ఇదేనండి చాలా మంది క్రైస్తవ జీవితాలలో ఆ దేవుని సేవకు పరిచర్య చేయించే వాళ్ళే, ఆ యవన బిడ్డలనే, దేవుని సేవలో బాగా పాల్గొనే వారినే సాతాను జల్లిస్తా ఉంటాడండి. ప్రియ సహోదరుడా, సాతాను జల్లిల్లో నీవు ఉన్నావా? జాగ్రత్త, జారిపోయావంటే కాలిపోతావు. నీవు జారిపోకూడదు, గట్టి విత్తనములాగా పైన మిగిలి ఉండాలి. సాతాను దేవుని పని చేసే వారికే పెట్టిద్దండి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో నీ మనస్సును నీవు స్థిరపరచుకోలేకపోతే, నీ మనస్సును క్రీస్తు పాదాల యొద్ద నీవు నిమగ్నము చేసుకోలేకపోతే, క్రీస్తు రక్తములో నీ మనస్సును కడుక్కోలేకపోతే సాతాను జల్లించిన జల్లిలలో నీవు జారిపోతావు. యజమానుడికి, సేవకుడికి తీసుకోవటానికి మనస్సు పుట్టలేదు, కానీ ఈ పరిచర్య చేసే ఈ గెహజీకి ఏం కలిగిందండి? తీసుకోవటానికి మనస్సు కలిగింది. ఆయనకి మనస్సు ఆ ధనం మీద ఉంచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, చూసావా? ఆ మనస్సు అతను అక్కడ ఉంచినప్పుడు ఏం జరిగిందండి? పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని వద్ద ఏమైనాను తీసుకుందని అనుకొని, ఏమైనా ఎంతో కొంత తీసుకుందామని పరిగెత్తుకొని పోయాడు. నిజమే ప్రియ సహోదరి సహోదరుడా, మనస్సును నీవు దేవుని సన్నిధి మీద ఉంచకపోతే సాతానుడు నీ హృదయంలో పెట్టే పాపాన్ని బట్టి పరిగెత్తుకొని వెళ్ళిపోతానే ఉంటారు. ఎందుకనంటే సాతానుడు హృదయంలో ఉంటే ఎవడు స్థిరముగా కూర్చొనలేడండి. సాతానుడు హృదయంలో తాండవిస్తుంటే ఎవడు స్థిరముగా ఉండలేడు. చూడండి, చాలా మంది నా దగ్గరకు వచ్చి చెబుతుంటే నేను విన్న విషయాలు, అన్నా త్రాగుడు మానేయాలనుకుంటున్నానన్నా కానీ మానేయలేకపోతున్నాను అని చాలా మంది యువకులే, లేత వయసు గలవారే, 20 సంవత్సరాల లోపు వారే దాని నుంచి నేను తీసేసుకోవాలి అని చిన్ననాటి స్నేహితులు అడిగినప్పుడు, ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకని ఆ పరిస్థితి, వాళ్ళు ఎందుకు విడిపించబడలేకపోతున్నారంటే వారి మనసు నిండా సాతాను తిష్ట వేసుకొని కూర్చున్నాడు కాబట్టి వాళ్ళు ఇక ఏం చేయాలండి? వాళ్ళు ఇక ఏమీ ఉండలేరు, తాగకుండా నిలబడలేరు. ఆ సమయము కాగానే సాతాను అక్కడికి వాడిని నెట్టుకొని పోద్ది, పరిగెత్తిచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేనికి కట్టబడి ఉన్నావు? నీ మనస్సు దేని మీద ఉన్నది? చాలా మంది స్త్రీల మనస్సు టీవీల మీద, నాటికల మీద సమయం కాగానే పరిగెత్తుతా ఉంటది. ఇంట్లో భర్తను గాని భార్యను గాని ఎవరిని
చూడరు, పిల్లలని చూడరు. ఎందుకనంటే సాతాను వారి హృదయంలో ఉన్నప్పుడు దానికి బానిసలే. ఇంకా కొంతమంది వ్యభిచారానికి, కొంతమంది డబ్బుకి. ఏమండి, చూడండి ప్రియ సహోదరులారా, ఇక్కడ ఈ గెహజీ, ఎలీషా శిష్యుడని గెహజీ దేనికి బానిసత్వం అయ్యాడండి? ధనానికి బానిసత్వం అయిపోయాడు. ధనం ఇతని హృదయంలో గూడు కట్టుకొని పోవటం వల్ల, ధనం మీద ఇతనికి ఆశ కలగటం వల్ల ఇతను చేసిన పరిచర్య అండి. ఇతను ఇంతకాలము దేవుడి సన్నిధిలో పరిశుద్ధముగా పవిత్రంగా జీవించిన జీవితాన్ని మొత్తాన్ని ఏం చేసిందండి? సాతాను ఒక్క ధనముతో టపేల్మని కొట్టి పడేసింది కదా. ఎంతకాలము దైవ సేవకుని పరిచర్య చేస్తున్నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచించావా? సాతాను నీ హృదయంలో డబ్బు వాంఛన పెట్టిందా? లేకుంటే వ్యభిచార వాంఛన పెట్టిందా? దేవుడు నీకు అప్పగించిన సేవను చేయకుండా సాతాను ఇంకొక వైపు మరలించి నిన్ను త్రిప్పుతున్నదా? జాగ్రత్త. ఈ రాత్రి కాల సమయమందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాటి నుంచి నువ్వు విడిపింపబడాలి. అందుకే నీ మనస్సును స్థిరపరచుకో. నీ మనస్సును దేవుని సన్నిధిలో స్థిరపరచుకొని అడుగు నీవు దేవుని దగ్గర, ప్రభువా నాకు నీ మంచి ఉచితమైన నీ కృప చేత నీ బలాన్ని దయచేయి ప్రభు అని అడుగు. నీ కృపను ఇవ్వు ప్రభు అని అడుగు ప్రియ సహోదరుడా. దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, నిజముగా ఈ గెహజీ ఎలీషా గారిని అడిగితే అవసరమైతే ఎంతైనా ఇచ్చేవాడండి. ఆయన చాలా ఆశ్చర్యక్రియలు చేశాడు కదండి. ఏమీ లేని చోట కూడా కొన్ని అప్పులను తీర్చడానికి ఒక విధవరాలికి సహాయము చేశాడండి. అలాంటి వ్యక్తి దగ్గర నుంచి తీసుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ఏదో సిరియా రాజు అతను ఆ వ్యాధిని పోగొట్టుకోవడానికి వచ్చిన వ్యక్తి కానున్న డబ్బును, ధనాన్ని చూసి బోర్ల పడిపోయాడండి. ప్రియ సహోదరుడా, నిత్య జీవము, గొప్ప ఐశ్వర్యవంతుడు నీవు కావాలంటే యేసుక్రీస్తు నీ జీవితంలో ఉంటే, యేసుక్రీస్తు మాటలకు నీవు లోబడితే ఆయన నీ యందు ఉంటానన్నాడండి. ఆయన కట్టడల యందు నీవు ఉంటే నీ యందు ఆయన నివసిస్తాడు. అప్పుడు నీవు ఫలించే ఫలముగా, ఫలించే కొమ్మగా నీవు ఉంటావు ప్రియ సహోదరి, సహోదరుడా. ఆయన యందు నీవు ఉండకుండా లోకములోనే, లోకపు ఆశల్లోనే, లోకములోనే పాపం వైపు నీవు పరిగెడతా ఉంటుంటే ఎంతకాలమున నీ జీవితంలో అభివృద్ధి రాదండి, అభివృద్ధి ఉండదు. అందుకే యేసు ప్రభు చెబుతున్నాడు, పేతురు ద్వారా మనకి రాయించి పెట్టాడని మనస్సును మనము స్థిరపరుచుకోవాలా, మనస్సును దృఢపరుచుకోవాలా. ఎందు నిమిత్తం అంటే యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన కృపను బట్టి. ఆయన మనకు గొప్ప మేలును చేశాడు ప్రియ సహోదరి, సహోదరుడా. కానీ ఈ ధనము చాలా ఎలాగంటదండి? ఈ ధనము చాలా చెడ్డది. ఎందుకని అంత చెడ్డదంటే ప్రియ సహోదరి, సహోదరుడా, సమస్త పాపానికి కీడు చేసేదండి. ఈ గెహజీ వెళ్ళి ఆ ధనాన్ని కోరటం వల్ల ఇతనికి కూడా ఏం రోగం వచ్చిందండి? కుష్ఠ రోగమే వచ్చింది. ఆ సిరియా రాజుది ఇతనికి ప్రాప్తించింది. చూడండి, రాజైన ఉజ్జియా మనస్సును గర్వించటం వల్ల ఆయనకి కుష్ఠ రోగమే పట్టింది. ధనాన్ని ఆశించి పరిగెత్తిన ఈ గెహజీకి కుష్ఠరోగమే వచ్చింది. ప్రియా సహోదరి, సహోదరుడా, చూసావా? నీ మనస్సు ఒక్కదాన్ని నీవు స్థిరపరచుకోలేకపోతే ఎంతటి పాపానికి నీవు దిగజారిపోతావో, ఎంతటి స్థితిలోనికి నీవు జారిపోతావో. ఉజ్జియా రాజు దేవుడు స్థిరపరిచిన తర్వాత, నిజమే, నీ జీవితంలో ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత, ప్రభువా నీ ప్రాంతంలో సేవ చేయలేను, నాకు నచ్చిన చేత పలానా చోట చేస్తా ప్రభు అన్నప్పుడు దేవుడు నీకు ఆడిచ్చినప్పుడు, ప్రియ సహోదరుడా, చేసావా? దేవునికి నమ్మకంగా ఉన్నావా? దేవుని దృష్టి యందు నీ నమ్మకాన్ని పోగొట్టుకుంటే నీవు బహుఘోరమైన కుష్టి వ్యాధికి నీవు లోబడిపోవాల్సి వచ్చింది. ఇక నీవు కడుక్కోవాలన్నది పోదండి. ప్రియా సహోదరి, సహోదరుడా, దేవుడు దయదలిస్తే తప్ప అది అంత సామాన్యంగా పోయే జబ్బు కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు కుష్ఠరోగులను చాలా మందిని స్వస్థపరిచాడండి.
నీవు అదే స్థితిలో నీవు ఉంటే, దేవుడు స్థిరపరిచినాక నీ మనస్సు జారిపోయి లోకములో పాపములో, లోకములోని వ్యసనాలతో, లోకములోని డబ్బుతో నీవు పరిగెడతా ఉంటే ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. ఈ రాత్రికాల సమయం ముందు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీవు దేవుని సన్నిధికి వస్తే నీకు ఉన్న ఎటువంటి కుష్టి రోగాన్ని సరే, ఎటువంటి పాపపు రోగమైనా సరే దేవుడు నిన్ను స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు బాగుపడతావా? నువ్వు సరి చేసుకుంటావా ప్రియ సహోదరుడా? సరి చేసుకుంటే దేవుడు నీకు గొప్ప మేలులను ఇస్తాడండి కదా. చూడండి, ఈ గెహజీ విషయంలో మనం చూస్తే ఇంకొక మాట మీకు నేను చూపిస్తాను. అతను ఎలా అంటండి అడుగుతాడు, ఈ గెహజీని అడుగుతాడండి ఎలీషా గారు, నా మనస్సు నీతో రాలేదా? చూడండి, అదే 5వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనములో చూడండి. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి వచ్చి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుటకు ఇది సమయమా? నిజమే ప్రియ సహోదరి సహోదరుడు, ఆలోచించండి. తిరిగి ఆ ధనాన్ని తీసుకునేటప్పుడు ఎలీషా పక్కన ఎంతో కాలం నుంచి ఉంటున్నావు కదా, ఆయన మనస్సు నీతో రాలేదా? ఒక్కసారి ఏనండి ఈ సిరియా రాజు వచ్చింది అక్కడికి, అతని బాధను తీర్చుకోవడానికి వచ్చినప్పుడు ఆ దురాత్మ ఇతన్ని పట్టేసింది. ఆ కుష్ఠ రోగమును బాగు చేసుకోవడానికి వచ్చిన వ్యక్తి బాగుపడిపోయాడు, కానీ బాగున్న వ్యక్తి చెడిపోయాడు. నిజమే, చాలా మంది ప్రియ సహోదరి సహోదరులారా చాలా స్వస్థత వరవులు చేస్తూ ఉంటారండి, స్త్రీలు కానీ పురుషులు కానీ. కొంతకాలము బాగానే ఉంటుంది వాళ్ళ భక్తి, వాళ్ళు యేసు నామములో ఎవరిని గద్దించినా పోతారు. కానీ ఆ బాగుపడ్డోడు కన్నా ఈ బాగుపరిచిన వ్యక్తి చెడిపోయి ఉంటాడు. కారణం ఏంటి? ప్రార్థనలో నీవు స్థిరమైన మనసు లేకపోవటం వల్ల. ఓకే, మంచిదే, నీవు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కలిగితే మంచిదే ప్రియ సహోదరి సహోదరుడా. నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఎటువంటి రోగమైనా సరే స్వస్థపరచబడింది. కానీ ఆ తర్వాత నీవు మంచి ప్రార్థన మెట్టులో ఉండాలి. ఆ తర్వాత నీవు మంచి ప్రార్థనలో కొనసాగించాలి. అది లేకపోతే నీవు కూడా జీరో సైజు. ఎక్కడికంటే ఈ గెహజీ లాగా నీవు కూడా ఏదో ఒక కుష్టి రోగము, నువ్వు వెలగొట్టిన ఏదో ఒక దురాత్మ నిన్ను పట్టి పీడించింది. ప్రియ సహోదరులారా చూడండి, ఆయన చెబుతున్నాడు, ఎలీషా గారు చెబుతున్నాడు ఏంటంటండి, నా మనస్సు నీతో రాలేదా? ఏం సంపాదించుకోవటానికి ఇది సమయం అంటండి. దాసదాసీలను, ద్రవ్యమును, వస్త్రాలను, ఒలీవ చెట్లను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను. చాలా మంది స్వార్థికులను, పాస్టర్లను లోకములో ఉన్న వాటి వైపు చూపించి సాతానుడు చాలా మందిని పడేస్తున్నాడండి. ప్రియ సహోదరులారా, భవనాలు కట్టడములో, లేకుంటే ఆస్తి సంపాదించటములో, ధనము సంపాదించటంలోనే నీ సమయాన్ని పాడు చేస్తున్నావా సహోదరి సహోదరుడా? జాగ్రత్త. యేసు ప్రభు నీ మీద ప్రేమ కలిగి ఆయన పరిశుద్ధమైన మాటలను నీకు అందజేస్తున్నాడు సహోదరుడు. అలాగుంటే అది చేర్చుకోవటానికి ఇప్పుడు ఇది సమయము కాదండి. దేవుని కృపకాలము ప్రియ సహోదరుడా, సమయము కొంచెమే ఉన్నది. ఆయన సువార్తను ప్రకటించే సమయం మనకు కొంచెం కాలమే ఉన్నది. ఈ కొంచెం కాలము మనం ఏం చేయాలంటే ఆయన సువార్తను ప్రకటించటంలోనే నిమగ్నమై ఉండాలా. నీ అవసరతను బట్టి నీవు పని చేయి కాదంటలా, కానీ నీవు సమయం అంతా నీ లోకములో సంపాదించుకోవడం కోసమే, లోకములో డబ్బు కోసమే, లోకములో వాటి కోసమే నువ్వు పరిగెత్తితే ఈ గెహజీకి వచ్చిన జబ్బు నీకు కూడా వస్తుంది. ఈ గెహజీ సంపాదించుకున్నాడు ఏది? ధనాపేక్షను సంపాదించుకున్నాడండి కదా. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. చూడండి వాక్యాన్ని మేము చూద్దాము ప్రియ సహోదరులారా. మీరుంటే త్వరగా చూడండి, సమయం అయిపోతుంది, ముగిస్తాను. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో చూడండి. 10వ వచనంలో చూడండి, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దీన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తాము పాడు చేసుకునిరి. ఎవరంటండి? ధనాపేక్ష సమస్త కీడులకు మూలము.
ఈ లోకములో ఉన్న ధనము ప్రియ సహోదరి సహోదరుడా మనకు కావాల్సిన అవసరతలకు దేవుడు మనకి ఇస్తాడండి. అలాగని మనం ఊరికనే కూర్చోమని కాదు, కానీ నీకు కావలసినంత వరకు తీసుకొని ఉండటము మేలు. ఎలాగంటే అండి, దీనిలో పడిపోయి కొంతమంది దేని నుంచి తొలగిపోయారు, కొందరు దీన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారంటండి. చూడండి, అన్ని ఎరిగిన వారే విశ్వాసులే. విశ్వాసము నుండి సాతాను తొలగించడానికి ధనానికి నీకు ముడి వేస్తాడు, త్రాగుడికి నీకు ముడి వేస్తాడు, లేకుంటే వ్యర్థమైన స్నేహితులతో నీకు ముడి వేస్తాడు. సాతానుడు ఎలాగైతే నిన్ను విశ్వాసాన్ని నుంచి తొలగించాలనేది వాడి పని అండి. దేనితోనో ఒక దానితో చిన్న దాంతో ముందు ముడి పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిద్దండి చూడండి, ఏం జరిగిందంటండి, నానా బాధలలో తమను తామే పొడుచుకునేటట్టు చేస్తుంది. ఇక ఎవడో పక్కన వచ్చి మళ్ళీ చెడగొట్టనవసరంలా. నీ త్రాగులే నిన్ను చెడగొట్టిద్ది, నీ వ్యసనాలే, నీ చెడ్డ స్నేహాలే నిన్ను చెడగొడతాయి. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు జ్ఞాపకం ఉంచుకొని నీవు దానిలోంచి నీవు బయటికి రావాలంటే, దానిలో నుంచి నువ్వు పక్కకు నువ్వు తొలగి రావాలంటే యేసు క్రీస్తు బోధించిన ఆయన ప్రశస్తమైన ఆ ధర్మశాస్త్ర ఆజ్ఞలను నీవు పాటిస్తే, ఆయన నియమించిన ఆయన ఆజ్ఞలను నీవు క్రమంగా చేయటము నీవు జరిగిస్తే, ఎంతలాంటి త్రాగుడి నుంచి అయినా, ఎంతటి కుష్ఠరోగము నుండి అయినా, ఎంతలాంటి బలహీనత నుండి అయినా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. విడుదల పొందుతావా? విడుదల నువ్వు కోరుకుంటావా? ప్రియ సహోదరి సహోదరుడా, నీవు విడుదల పొందాలంటే యేసు క్రీస్తు రక్తములో నీవు కడగబడాలండి. ఎందుకంటే నీవు చేసిన నేను చేసిన పాపములకు ఆయన ప్రాయశ్చిత్తమయ్యాడు. మన కోసము ఆయన విమోచకుడయ్యాడు. మన పాపముల బట్టి మనం హింసించబడవలసిన వారము ప్రియ సహోదరులారా. కానీ యేసు క్రీస్తు మాత్రమే ఆ బాధను భరించాడండి. పరిశుద్ధ దేవుడు, ఆయన మనలాగా స్థిర మనసు లేనివాడు కాదండి. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా పరిశుద్ధముగా పవిత్రముగా జీవించాడు ప్రియ సహోదరుడా. తన అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్లతో, తన తోటి సమాజముతో ఆయన చాలా భయము కలిగి శ్రద్ధగా ఎవరిని ఏమి అనకుండా, ఎంతమంది ఆయన హింసించినా గాని ఎవరిని ఏమనకుండా ఆయన మనకి ఒక మాదిరి జీవితాన్ని చూపించాడు. అదే మాదిరి జీవితంలో మనల్ని కూడా జీవించమంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు అలాగ చేయటం మొదలు పెడితే, నువ్వు యేసు ప్రభు వైపు చూడటం మొదలుపెట్టి ఆయన శిలువ రక్తములో నీవు కడుక్కోవటము నీవు మొదలు పెట్టినప్పుడు, ఏ పాపమైతే నిన్ను విశ్వాస జీవితం నుంచి తొలగించిందో, ఏ బాధ అయితే విశ్వాస జీవితం నుంచి నిన్ను తొలగింపచేశాడో, అదే అంశాన్ని బట్టి ప్రభువా ఇదిగో ఈ తిండి నుండి నేను తొలగిపోయాను, లేకుంటే దీన్ని ఆలోచించడం వల్లే నేను తొలగిపోయాను, నా హృదయంలో ఈ పాపల కార్యము జరగబట్టే నా మనసు తొలగిపోయింది ప్రభు అని ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడి నుండి అయితే నీవు తొలగిపోయి ఉన్నావో అక్కడి నుంచి మొదలెత్తుకొని దేవుని సన్నిధిలో నీవు చెవటం మొదలుపెట్టి ఆయన పాద సన్నిధిలో నువ్వు అడిగి కన్నీరు కారిస్తే యేసు క్రీస్తు నిన్ను రక్షించడానికి ఆయన కబంధ హస్తములను చాచి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఇష్టమైతే ఆ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. ప్రార్థనలో ఏకీభవించిన వారందరినీ దేవుడు విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడండి. ప్రార్థన చేసుకుందాము. కొంచెం వాక్యము దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పుణ్య పాదాలకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ కృపకాలములో ప్రభువా నీ సన్నిధిలో మేము చేరుటకు ప్రభువా మా మనస్సును ప్రభువా అయ్యా నా తండ్రి మా మనస్సు అనే నడుమును నీవు కట్టుకొని మనుచున్నావు ప్రభువా. నిజమే, జారిపోయిన మనస్సుతో సారిపోయిన మనస్సుతో మేము నాయన లోకములో జీవిస్తున్నాం ప్రభువా. తండ్రి మీరు క్షమించండి, ఆ దోషములను క్షమించి వేసి ఇక నుంచైన ప్రభువా మేము స్థిరముగా నీ సన్నిధిలో నిలబడినట్లుగా, ఇక నుంచైనా ప్రభువా నీ సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండువారుగా ప్రభువా, నమ్మకమైనానికి మెండైన దీవెనలు అన్నావుగా ప్రభువా. యేసయ్యా నీ ప్రేమ చొప్పున నీ దయ చొప్పున మాకు నీవు మెండైన దీవెనలు ఇచ్చావు. కానీ ఉజ్జయావలే మేము జారిపోయాము ప్రభువా. స్థిరపరచబడిపోయిన తర్వాత దిగజారిపోయిన వారుగా ఉన్నాము ప్రభువా. మమ్మలను క్షమించండి ప్రభువా. నీ సన్నిధిలో ఏ బిడ్డ అయితే అలా ఒప్పుకొని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ప్రభువా, ఏ బాధను బట్టి, ఏ కుష్ఠును బట్టి, ఏ రోగమును బట్టి నీ సన్నిధిలో ఏకీభవించి
మోకరించి ప్రార్థిస్తున్నారు. అదే సమయం ఉంది ప్రభా, ఇదే క్షణమందు వాళ్ళందరినీ మీరు రక్షించి ప్రభా నీవు బలపరిచి నీ బలమైన శక్తి చేత నీవు నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. సహోదరులారా, మీ అందరికీ వందనాలు.